హాయ్ గురు, మేము మీ క్రేజీ ఫుడ్డీస్. ఈరోజు రొయ్యలు ఎగురు చేద్దామని ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి ఒక 2 కిలోల రొయ్యలు తీసుకున్నాము. రొయ్యల్ని శుభ్రంగా ఒలిపించి పారు మొత్తం పోయిన తర్వాత మనకి 1 కిలో రొయ్యలు అయితే వచ్చినాయి. ఈ రొయ్యల్ని ముందుగా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఈ రెండు వేసుకొని ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి ఈ రొయ్యల్ని. ఎందుకంటే ఈ రొయ్యల్ని శుభ్రంగా కడిగితే నీసు వాసన అయితే మనకి రాదు, దీనిలో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. మనం తినేటప్పుడు కానీ వండుకునేటప్పుడు అయితే నీసు వాసన రాదు. కాబట్టి వీటిని రొయ్యల్ని 1-2 సార్లు శుభ్రంగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కుంటే మనకి ఆ వాసన అయితే రాకుండా ఉండిద్ది. పసుపు ఉప్పు తగులుతూ మొత్తం నీట్గా కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఆ రొయ్యల్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాము. మనకి రొయ్యల ఎగురులో కావాల్సినవి 3 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. ఇవన్నీ మనం ఈ రొయ్యల ఎగురులోకి కావాలండి. ఇప్పుడు మనం ముందుగా ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి కోసి పెట్టుకుందాము. ముందుగా మనం ఉల్లిపాయలని కోసుకుందాం. ఉల్లిపాయలని సన్నగా కోసుకోవాలి, ఎందుకంటే మనకి మగ్గిపోవడానికి తొందరగా మగ్గిపోతాయి. ఇదిగోండి, ఇలా సన్నగా కోసుకుంటే మనకి వెంటనే వేగిపోతాయి. టమాటా కూడా చాలా సన్నగా కోసుకోవాలండి. కొత్తిమీర కూడా కడుక్కొని బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. అలానే ఒక పచ్చిమిరకాయ చీలికలు చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకుందాం. 4 చెంచాల ఆయిల్ కడాయిలో వేసుకోవాలి. నూనె అయితే వేడెక్కిందండి, మనం కోసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని మనం ఈ గంటతోటి తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే తిప్పకపోతే మాడిపోతూ ఉంటాయి. ఈ ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా, ఎందుకంటే మాడిపోతే కూర టేస్ట్ పోయిద్ది. చూడండి, ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి. దీని తర్వాత మనం కోసుకున్న పచ్చిమిరకాయలు వేసుకొని దాని తర్వాత వెంటనే మనం కోసిపెట్టిన టమాటాలు వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా టమాటాని పచ్చిమిరకాయని ఉల్లిపాయలతో బాగా వేగనిచ్చి బాగా మగ్గిపోయేదాకా ఉంచుకోవాలండి. ఇదంతా ఒక మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి మొత్తం. వెంటనే మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ముందుగానే మనం రోట్లో దంపి పెట్టుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం చేతికి ముక్కుకి పని పెట్టాలండి, ఎందుకంటే మాడిపోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి గంటెతోటి. ఇదిగోండి, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ మొత్తం బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని మనం దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు మనం రొయ్యలు వేసిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మనం ఉప్పు వేసాం కాబట్టి కడుక్కునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి. 2 చెంచాల కారం, ఈ ఉప్పు కారం కలిసే విధంగా బాగా తిప్పుకోవాలి. అలానే ఒక 1/2 చెంచా ధనియాల పొడి, తర్వాత బాగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని అలా వదిలేస్తే రొయ్యలు బాగా మెత్తగా ఉడికిపోతాయండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని వదిలేద్దాం. ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకున్నామండి. గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకొని ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఈ కొత్తిమీర వేసేసుకొని ఈ కొత్తిమీరని ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాము. ఇంక మన కూర అయితే రెడీ అయిపోయింది. మన రొయ్యలు ఎగురు అయితే రెడీ అయిపోయింది. చూడండి,
మనం వేడి వేడి అన్నం వేసుకొని ఈ రొయ్యలు ఎగరేసుకొని తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. ఇంకా పదండి. కాలిపోతుందండి. అన్నంలోకి కూర ఎప్పుడైనా ఎక్కువ కలుపుకోవాలండి, అప్పుడే మనకి కూర టేస్ట్ తెలిసిద్ది. సూపర్. మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. రొయ్యలు అయితే సరిగ్గా కుక్ అయినాయి, అసలు భలే ఉడికిపోయినాయి. రొయ్యలు మాత్రం కారం ఉప్పుగా అన్నీ బాగా సరిపోయినాయి. చిన్న రొయ్యలు కదండి, బాగా ఉడికిపోయినాయి రొయ్యలు అయితే. మనకు ఆ మసాలా అన్నీ ముక్కకు బాగా పట్టి తింటుంటే సూపర్గా ఉందండి. గ్రేవీ కూడా ఇలానే రావాలా. ఇలానే మీరు కూడా ఈ సేమ్ కొలతలతో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వంటకంతో మీ ముందులో ఉంటాం. బాయ్.